హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి చేస్తున్నానండి. అది ఎలాగో చూపిస్తాను, ఒకసారి చూడండి. చికెన్ బాగా కడుక్కొని వాటర్ లేకుండా వాచుకుని చికెన్లో కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్టు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తగినన్ని నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించుకోవాలండి. మెత్తగా కుక్కర్లో ఎత్తే మరీ మెత్తగా అయిపోద్దని నేను బండిలోనే ఉడికిస్తున్నాను. ఒకసారి చూస్తున్నారు కదా, కలిపేసి తగినన్ని వాటర్ పోసి ఉడికించుకుంటున్నానండి. నేను గ్యాస్ మీద పెట్టుకుని చూడండి ఫ్రెండ్, ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, స్టవ్ వెలిగించుకుని ఒక 20 నిమిషాలు వాటర్ అంతా విముక్కుపోయేలాగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ లేకుండా ఉడికించుకోవాలండి. పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేస్తున్నానండి. నేనైతే సన్ఫ్లవర్ వేసాను, ఏ నూనె అయినా వేసుకోవచ్చు. నూనె కాగిందండి. ఈ చికెన్ ముక్కలు అందులో డీప్ ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా. వచ్చిన వారి కోసం కాదండి, రాని వారి కోసమే ఈ వీడియో. ఇంకా చాలామంది రాని వారు ఉన్నారండి, వారి కోసం చేస్తున్నాను. కొత్తగా ఛానల్ పెట్టానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని ఆదరిస్తారని నేను కోరుతున్నానండి. చూసారు కదా, డీప్ ఫ్రై అవుతుందండి. నేనైతే 2 టైం డీప్ ఫ్రై చేశానండి. ఒకసారి తీసేసి మళ్ళీ డీప్ ఫ్రై చేశానండి. అలా అయితే ముక్క బాగా ఎగుతుందని. చూస్తున్నారు కదా, కాస్త టైం పడుతుందండి, కలర్ మారుతుంది. కానీ సింపుల్గానే అయిపోతుందండి, చెప్తున్నాను కదా. రాని వారి కోసం కూడా, రాని వారు కూడా ఇలా చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఆ నూనె నుండి ముక్కలు సెపరేట్ చేసేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని నూనె కొద్దిగా చల్లారనిచ్చాక 1 స్పూన్ కారం, నేను పచ్చడి పొడిని చేశానండి, మన షార్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ పొడిమే నేను 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. కారం వేసుకున్నాం కదా, ఆ పొడుము 2 స్పూన్లు, పచ్చడి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అండి, తక్కువే, చిన్న స్పూన్ అండి. అయితే ఉప్పు చూసుకుని చికెన్ ఉడికించేటప్పుడు వేసాం కదా, చెక్ చేసుకుని వేసుకోవాలండి. నాకైతే 1 స్పూన్ పట్టింది, అందుకే వేస్తున్నాను. అదంతా కలిపేసుకుని చూస్తున్నారు కదా, కొద్దిగా కరివేపాకు కూడా అందులో వేసుకుంటే బాగుంటుందండి. వేడి నూనెలో కరివేపాకు వేసి పక్కకు తీసుకున్న చికెన్ ముక్కలు అందులో వేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి. నూనె వేడిగా ఉన్నప్పుడు చేయకూడదండి. అంతేనండి, పచ్చడి అయిపోవచ్చింది. వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.